ఒకసారి రతన్ టాటా ముఖేష్ అంబానీ ఇంటికి వెళ్ళి చెప్తాడు, అంబానీ గారు నాకు కొద్దిగా డబ్బులు కావాలండి, అవసరం ఉంది, కొద్దిగా డబ్బులు ఇస్తారా అని అడుగుతాడు. అప్పుడు ముఖేష్ అంబానీ చెప్తాడు, టాటాజీ నేనేం మారువాడిని కాదు, ఏ బంధం లేకుండా వరకు ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వను అని అంటాడు. రతన్ టాటా సార్ నవ్వుతూ ఇలా అంటాడు, అయితే నా కారు పెట్టుకొని నాకు డబ్బులు ఇవ్వండి అర్జెంట్ అని చెప్తాడు. ముఖేష్ అంబానీ గారు ఆ కారు చూసి 5 కోట్లు విలువ ఉంటుంది కారు అంటాడు. అప్పుడు ఆయన అడుగుతాడు, ఎంత కావాలి అని అడగ్గా రతన్ టాటా గారు చెప్తారు, నాకు 5 లక్షలు చాలే అని చెప్తే ముఖేష్ అంబానీ 5 లక్షలు ఇస్తాడు. ఆ తర్వాత 10 రోజుల తర్వాత రతన్ టాటా మళ్ళీ అంబానీ గారికి వచ్చి 5 లక్షలు ఇచ్చేసి తన కారు తీసుకెళ్తాడు. ఆ టైంలో అనంత్ అంబానీ అడుగుతాడు, మీరు ఇంత బిజినెస్ మ్యాన్ కదా, కోట్ల సంపాదన ఉంది కదా, మరి 5 లక్షలు ఎందుకు అడిగారు మా డాడీని అని అడగ్గా అప్పుడు చెప్తాడు రతన్ టాటా సార్ చిరునవ్వుతూ ఇలా నవ్వుతూ చెప్తాడు, మా ఇంట్లో కొత్త ఇల్లు కడుతూ ఉన్నాం. ఆ టైంలో ఏంటంటే నేను దుబాయ్కి వెళ్లాల్సి వచ్చింది. ఆ వెళ్ళిన తర్వాత ఇంట్లో కారు ఉంటే ఎవరో ఒకరు దొంగతనం చేస్తారు కదా, మీ ఇంట్లో పెద్ద సేఫ్టీ ఎక్కువ ఉంటుంది, మీది పెద్ద ఇల్లు కదా అని అంటాడు. ఈ దెబ్బకి అనంత్ అంబానీ షాక్ అవుతాడు ఇది మొత్తం విని.